అందరూ ఇలా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణరాజ్ అఫీషియల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వారైతే వచ్చేసారు. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. వస్తూ వస్తూ మా మేనల్ని కూడా తీసుకుని వచ్చారు. మా మేనల్లుడు అయితే అక్కడే ఉంటారనమాట. మేము ఉండే ఏరియాలోనే 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటారు. ఇంకా తననైతే తీసుకుని వచ్చారు. మా వారైతే డాడీది సంవత్సరం ముందని చెప్పేసి ఫ్రైడే అయితే వచ్చారు. మీరు షార్ట్స్లో చూసుంటారు. ఇంకా ఫ్రైడే వచ్చాక నెక్స్ట్ ఆ డేనే ఇంకా అత్తయ్యని చూడ్డానికి అయితే అత్తయ్య ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా సాటర్డే అయితే మళ్ళీ వచ్చేసారు. వచ్చినప్పుడు బబ్బుని అయితే తీసుకుని వచ్చారు మా మేనల్లుని. ఇంకా పాపతో అలా కాసేపు టైం స్పెండ్ చేస్తాడు కదా అని చెప్పేసి అలా స్కూల్ అయిపోయిన తర్వాత తననైతే ఈవినింగ్ టైంలో తీసుకుని అయితే వచ్చారు. ఇంకా బాబు అయితే చక్కగా ఆడుకున్నాడు పాపతో. జెస్సీ అంటే వాడికి చాలా ఇష్టము. ఇంక ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు. మా పాప కూడా ఆ బాబుని చూసి మంచిగా నవ్వుతూ ఆడుకుందనమాట. పిల్లలు ఒక దగ్గర ఉంటే చాలా బాగుంటారు కదండి. నాకు కూడా అలానే హ్యాపీగా అనిపించింది. వాడు కూడా మంచిగా ఆడిపిస్తున్నాడు, నవ్విస్తున్నాడు అన్నీ అనమాట. మంచిగా అని అనిపించింది. తర్వాత వాళ్ళ డాడీ కూడా వాళ్ళ పాపతో కాసేపు ఆడుకున్నాక ఇంకా మేము షాపింగ్కి వెళ్దామని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను ఒక సైడ్. ఇంకా వీడియో అయితే కొంచెం అయితే షూట్ చేశాను, మెమొరీస్గా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా మా పాప అయితే కిందని దింపితే ఏడుస్తూనే ఉంటుంది. దానికి మంచి పొజిషన్లో దానికి నచ్చినట్టే పట్టుకోవాలన్నమాట. ఇంకా వీడైతే అన్నీ అడుగుతున్నాడు. మా అన్నయ్యకి చాలా యాక్టివ్ అనమాట వీడు కూడాను. ఇక్కడ అదే నవ్వుతున్నారు. వాడు బర్త్డే చెప్తున్నాడు అనమాట. ఇంకా బబ్బు బాయ్ అయితే మంచిగా మా పాపని అటు ఇటు తిప్పి పడుకోబెట్టేశాడు. మొత్తానికి స్ట్రోలర్ని అటు నుంచి ఇటు నుంచి అటు ఫుల్గా తిప్పేసి దాన్ని అయితే పడుకోబెట్టేశాడు. ఇంకా నేను వెళ్తున్నాను కదా, ఇంకా పడుకోకపోతే ఇంకొంచెం ఇబ్బంది అనుకున్నాను, షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి. ఇంకా మొత్తానికి అయితే దాన్ని అయితే మంచిగా పడుకోబెట్టేశాడు. తర్వాత కాసేపు మా అన్నయ్య అయితే ముచ్చట్లు పెట్టుకున్నాడు. దానికి స్కూల్లో వాడితో పాటు ఇక్కడ ఎగసి అలాంటి ఇప్పుడు మామీ ఉన్నారా హాస్పిటల్లోనా బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని. జెస్సీకి ఎవరు ఫస్ట్ చూస్తున్నారు? జెస్సీ పుట్టినప్పుడు నువ్వు ఉన్నావు లేదా? ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ అయితే వాడిని అడుగుతున్నారనమాట, షాపింగ్కి వస్తావా, ఇంట్లో దింపేయాలంటే నేను మీతో పాటు వస్తాను అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. మమ్మీ అయితే పాప దగ్గర కాసేపు అయితే ఉండమన్నారు. వాడైతే ఉండను అనేసాడు అనమాట, ఒక్కడని చెప్పేసి. ఇంకా మేము అందరం కలిసి షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పొంగల్ షాపింగ్కి మా హస్బెండ్ అయితే తీసుకువెళ్తా అన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ అయ్యానమాట. ఇంకా తనైతే వెళ్ళిపోతారు, లీవ్స్ అయితే అయిపోతాయి, అప్పుడు ఉంటాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు షాపింగ్కి వెళ్దామన్నారు. ఇంకా నేనైతే ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. బట్ అవి ఎలా వస్తాయో తెలియదు, బయట కూడా చూద్దాంలే, ఇంకా బర్త్డే షాపింగ్ ఇంకా పొంగల్ షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ముగ్గురం కలిసి వెళ్తున్నాము. వీడు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడో చూడాలి, అసలు నడవగలడా లేదా అని చెప్పేసి. మొత్తానికైతే వెళ్తున్నాం అనమాట. అలాగాను ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక్కడున్న ఎస్ఆర్ షాపింగ్ కొత్తగా అయితే ఓపెన్ అయింది, అక్కడికైతే వచ్చామన్నమాట. చాలా రష్ అయితే ఉంది. నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసి 3 డేస్ అయితే అయిపోయిందట షాపింగ్ మాల్ ఓపెన్ చేసి. నేనైతే ఈరోజు వెళ్తున్నాను అనమాట. చాలా రష్ అయితే ఉంది. లోపలైతే జనాలు మస్తున్నారు. అసలు వెళ్ళడానికి ఖాళీ లేదు. కానీ కొత్త స్టాక్ ఏమైనా ఉంటుంది కదా, చూడ్డానికి బాగుంటాయేమో అని చెప్పేసి లోపలికైతే వెళ్ళామన్నమాట. ఇంతలోగా మా హస్బెండ్ అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు బైక్. నేను ఇంకా బబ్బు అయితే ఇక్కడ వెయిట్ చేసాము. తర్వాత అయితే అతను వచ్చేసారు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంటుందో ఏంటో కలెక్షన్ చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. బట్ అసలు అక్కడ ఏమీ అసలు సెట్ కాలేదనమాట. ఫుల్ జనాలు ఉండడం వల్ల ఫుల్ ఏం చూసినా అసలు ఒకటి చూస్తే ఒకటి లేదనమాట. అలా ఉంది. వాళ్ళు కూడా ఎంతగానో చూపిస్తారు. ఇంకా ఫ్రీ అయితే వద్దామని చెప్పేసి మొత్తానికైతే కొన్ని ఐటమ్స్ అయితే చూసానమాట. మా వాడైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలవడంతో ఇక్కడ ఫుల్ రచ్చ చేసేసాడనమాట. చూడండి అసలు ఖాళీ లేదు. కానీ మంచి కలెక్షన్ అయితే ఉంది. సెలెక్షన్ అయితే రావాలి. నేనైతే ఒక్కదాన్ని నేను ఎప్పుడు సెలెక్ట్ చేసుకోలేను. ఆన్లైన్లో అయితే ఫ్రీగా ఇంకా చూసుకోవచ్చు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటా. బట్ వాళ్ళు చూపిస్తున్నప్పుడు అయితే అన్ని శారీస్ ఉంటాయి కాబట్టి నాకు నేను ఏ సెలెక్ట్ చేసుకోవాలో కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయిపోతుంటాను అనమాట. తర్వాత ఇక్కడ డ్రెస్సెస్ చూడడానికి అయితే వచ్చాము. ఇవన్నీ ఫుల్ లాంగ్ అనిపించింది నాకు. ఇప్పుడు ఇట్లాంటివి వేయాలంటే కొంచెం చిరాగ్గానే అనిపిస్తుంది అనమాట, లాంగ్ డ్రెస్సెస్ తీసుకోవాలంటే. ఇంకా మంచిగా శారీస్ తీసుకుందాంలే అనుకున్నాను. ఎప్పుడో ఒకసారి వేస్తాం కదా లాంగ్ డ్రెస్సెస్, తర్వాత అయితే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంక నేను తీసుకోలేదు. ఈ డ్రెస్ అయితే మా వారు నాకైతే తీసుకోమని చెప్పారు. చాలా బాగుంది, ఎల్లో కలర్. బట్ నాకైతే బాగా పొడుగ్గా అయిపోతుంది అని చెప్పేసి ఆలోచించాను. తర్వాత మళ్ళీ యూజ్ అవుతుందో లేదో అని చెప్పేసి
చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. మా వారైతే తీసుకో అని చెప్పారు కానీ నేనైతే వేస్ట్ అని చెప్పి అనుకున్నాను. అది 4000 అని చెప్పారు డ్రెస్ అయితే. ఇంకా నాకు కూడా కాస్ట్ ఎక్కువ అనిపించింది. దాని బదులు మంచి శారీ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ పట్టు శారీస్ వైపు వచ్చాము. పార్టీ వేర్ పట్టు శారీస్ అయితే ఉన్నాయి. ఇంతలో వీడికైతే ఫ్రెండ్ దొరికాడు. ఫుల్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు వీడైతే. ఇంక మా వారైతే భయపడిపోయారు, ఎక్కడ పడిపోతాడా ఏమని చెప్పి వాడడానికే ఇంకా అలా ఉన్నారనమాట. ఫుల్ తిరుగుతూనే ఉన్నాడు వీడు. మేము ఇంకా వాడిని తీసుకొని అటు ఇటు వెళ్ళిపోతుంటేనే వాడి ఫ్రెండే కావాలి, ఇంకా నేను ఆడుకుంటానే అంటున్నాడు అనమాట. ఇక్కడ నేనైతే కొన్ని శారీస్ చూశాను. నేనైతే సింపుల్గా ఉంటాయి కదా, బోర్డర్కి డిజైన్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ వచ్చి అట్లాంటి శారీస్ అడిగాను. అలాంటివి ఏం లేవు మేడం, స్టాక్ ఆల్మోస్ట్ అయిపోయింది. డైలీ ఎర్లీ మార్నింగ్ దింపుతున్నాము. ఇంకా ఇక్కడ కొత్త షాప్ వల్ల త్వరగా అయిపోతున్నాయి, మీరు మార్నింగ్స్ రండి అయితే అన్నారు. ఇంకా నేను ఒక శారీ అయితే తీసేసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. తర్వాత మళ్ళీ రావచ్చులే అని చెప్పేసి. వీడైతే ఇంకా మా హస్బెండ్ పట్టుకోలేకపోయారనమాట. అటు నుంచి ఇటు నుంచి అటు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే షాపింగ్ చేసేసి అయితే ఒక శారీ తీసుకొని బయటకైతే వచ్చేసాము. తర్వాత వీడికైతే ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా బేకరీకి వెళ్దామని చెప్పేసి అయితే వెంకటేశ్వర బేకరీకి అయితే వచ్చాము. అక్కడ వాడికి నచ్చినవి అయితే లేవు. వాడికైతే మ్యాగీయే కావాలంట. ఇక్కడ పేస్ట్రీ కానీ మ్యాగీ కానీ ఏమీ లేవన్నమాట. సమోసాలు కూడా అడిగాం, సమోసా కూడా లేదంట. చిన్నోడు కదా, వాడికి కొన్నే తింటాడనమాట ఈ లేస్ ఇట్లాంటివి. ఇంకా లేస్ ఇంకా అడగలేదు ఆ రోజు లక్కీగాను. అంత మంచిది కాదు కదా లేస్. ఇంకా ఓన్లీ ఫ్రూటీ తాగేసి అయితే బయటకు వచ్చేసాడు. తర్వాత ఈ పీచ్ మిఠాయి కావాలన్నాడు, ఇది ఒకటి తీసుకున్నాడు అనమాట. అప్పట్లో ఇది 10 రూపీస్ 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు 20 రూపీస్ అయితే అయిపోయిందట. నాకు ఇప్పటికీ ఆ పీచ్ మిఠాయి అంటే చాలా ఇష్టము. ఇంకా తింటూ వేరే షాపింగ్ మాల్కి అయితే వచ్చాడు వాడికైతే. నెక్స్ట్ సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా అసలు ఏం బాగాలేదు. వీడికైతే లోపల వచ్చాడనమాట, అది తింటూ లోపలికైతే అలౌ చేయలేదు. ఇంకా నేనైతే లోపల కలెక్షన్ అంతా చూసేసి బయటకైతే వచ్చేసాను. వీళ్ళంతవరకు బయట అయితే మా హస్బెండ్ వెయిట్ చేశారనమాట. తర్వాత వాడికి ఆకలి వేస్తుందని చెప్పి మళ్ళీ ఇంకా హాయ్ బేకరీకి వచ్చామన్నమాట. అక్కడ కూడా మ్యాగీ లేదనేసారు. ఇంకా పాపం అనిపించింది అనమాట, వాడికి అదే కావాలంటే ఇంకేం తిన్నాను. ఇక్కడైతే న్యూ ఇయర్ కదా, మస్తు కేక్లు అయితే ఉన్నాయి, చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా కేక్ అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ మా అన్నయ్య అయితే తీసుకొస్తాడని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదన్నమాట. ఇంకా ఇక్కడ ఏమైనా స్నాక్స్ తింటా అంటే వాడు తిననేసాడు. మ్యాగీ చేస్తారు ఇక్కడ. చూడండి కేక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, డిఫరెంట్ మోడల్స్లో చేశారనమాట. ఇంకా పైకి అయితే వెళ్ళామన్నమాట. కింద మ్యాగీ లేదన్నారని చెప్పేసి పైకి వెళ్ళాము. అక్కడ కూడా అసలు పాస్తా అవి ఉన్నాయి కానీ అక్కడ కూడా ఏం లేవన్నారు. ఇక్కడైతే ఫోటో దిగుదామని చెప్పేసి వీడికైతే పిలిచారనమాట. ఇంకా కూర్చున్నాడు, ఇద్దరం ఫోటో దిగుదామంటే మా హస్బెండ్ వీడియో అయితే షూట్ చేశారు. చాలా చాలా బాగుంది. హాయ్ బేకరీ పైకి అయితే వచ్చాము. చాలా బాగుంది ఇక్కడైతే, అంబియన్స్ అంతా చాలా చాలా మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఏమైనా తింటాడు అనుకున్నాము, ఇక్కడ కూడా ఏం తిన్నా అనేసాడు. మా హస్బెండ్ అయితే పాపం విసిగిపోయారు అనమాట. ఏం అడిగినా తిన్ను అంటున్నాడు. వాడికి కావాల్సింది ఓన్లీ మ్యాగీ అని. లాస్ట్గా మ్యాగీ ఇంటికి వచ్చి చేసామన్నమాట. ఇంటికి వచ్చి చేశాక తినేసి ఇంకా వాళ్ళ ఇంటికైతే డ్రాప్ చేశారు వాడికి. ఇంకా ఉంటా అన్నాడు కాసేపు, కానీ అప్పటికి మా వదిన అయితే ఫోన్ చేశారు, వెళ్ళిపోయాడు. నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి. ఇది డే 2 షాపింగ్ అనమాట. ఫస్ట్ డే ఇంకా శారీస్ ఏమంతగా సెట్ కాలేదని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ షాపింగ్ అయితే వచ్చాము. ఈవినింగ్ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతానన్నారు, కానీ ఆ రోజే నైట్ ఉంటారేమో అనుకున్నాము, కేక్ కటింగ్ అవి చేయొచ్చని. కానీ వైజాగ్లో ఇంకా బాగుంటుంది కదా, ఇంకా మార్నింగ్ కూడా డ్యూటీ ఉంది, ఎర్లీ మార్నింగ్ అయితే చలి ఇంకా ఉండలేనని చెప్పేసి అంటే ఇంకా మేమైతే షాపింగ్కి మళ్ళీ వచ్చాము. ఆ రోజు కూడా ఇంకా శారీస్ అయితే కొన్ని చూసామన్నమాట. అప్పుడు కూడా సెట్ కాలేదు. డే 3 అయితే నేను మా మదర్తో వచ్చాను. ఆ డే 3లోని షాపింగ్ అయితే అయ్యింది. ఇంకా బిల్ వచ్చేసి 6500 అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా మా మమ్మీ రావడంతో, ఇంకా మా మమ్మీ కొన్ని శారీస్ చూడడంతో ఇంకా నాకైతే నచ్చాయన్నమాట. నా మట్టుకు నేనైతే సెలెక్షన్ చేసుకోలేకపోయాను, నాకు అంతగా సెలెక్షన్ కూడా రాదు. ఆన్లైన్లో అయితే నాకు నచ్చినవి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి ఇంకా అమ్మకు ఆన్లైన్లో అయితే వెంటనే చూపించి తీసుకునేదాన్ని. ఇంకా ఆఫ్లైన్ షాపింగ్ కాబట్టి ఇంకా అమ్మ కూడా తీసుకుంటా అంటే ఇద్దరం కలిసి వెళ్ళాము. ఆ రోజైతే డే 3లోనే సెట్ అయ్యాయి అనమాట. మా హస్బెండ్ పాపం 2 డేస్ తిరిగి నాతో విసిగిపోయారు. ఇంకా తనైతే వెళ్ళిపోతున్నారనమాట. ఇది డే 2లోనే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. మా హస్బెండ్ వెళ్ళినాక నెక్స్ట్ అయితే మేము షాపింగ్కి మళ్ళీ వెళ్ళాము, అమ్మ నేను. ఇంకా మా పాపతో అయితే కాసేపు ఆడుకుంటున్నారు అనమాట. మా హస్బెండ్ ఇంకా వెళ్తున్నప్పుడు చక్కగా ఆడుకుంటుంది. వచ్చిన రోజు అయితే కొంచెం ఏడ్చింది.
వెళ్ళినప్పుడు మాత్రం నవ్వుతూనే ఉన్నదనమాట. చాలా హ్యాపీ అయిపోయారు తను. ఇంకా ఎత్తుకుంటున్నారు. ఎత్తుకున్నాక ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కదా, ఇంకా ఎత్తుకున్నాక మా మా దగ్గరికి వస్తుందా లేదా అని చెప్పేసి ఇంకా అడగమన్నారనమాట. ఇంకా చిన్నది కదా, దానికి కూడా అంతగా తెలియదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుందనమాట నవ్వుతూ, అసలు అల్లరి చేయకుండాను. చాలా హ్యాపీ అయితే అయిపోయింది. ఇంకా మా వారైతే స్టార్ట్ అయిపోయారనమాట. కొంచెం అయితే అనిపించింది ఉంటే బాగుంటుండే కదా అని. ఇంకా డ్యూటీ సంగతి తెలిసిందే కదా, నెక్స్ట్ డే ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తే చలి చలి ఉంటుంది అని చెప్పేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా 4 o'clock అలా స్టార్ట్ అయిపోయారనమాట. ఈవినింగ్ 6:30కి అలా రీచ్ అయిపోయారంట అక్కడికి. ఇంకా న్యూ ఇయర్ వైజాగ్లో బాగుంటుంది అని చెప్పి వెళ్ళారు, కానీ అక్కడ కూడా తను ఏం ఎంజాయ్ చేయలేదంట. ఇంకా మా న్యూ ఇయర్ అయితే అలా అయిపోయింది. మా అన్నయ్య మాత్రం ఫ్రెండ్స్తో పాటు కొంచెం అలా బయటకు వెళ్ళి సెలబ్రేట్ అయితే చేసుకొని ఇంటికి వచ్చేసాడు. నేను మా మదర్ అయితే ఇంకా మంచిగా వర్జన్ పోయామన్నమాట. ఇంకా పాపతో ఇంకా మధ్య మధ్యలో ఫీడింగ్స్ అవి ఇవ్వాలి కాబట్టి మార్నింగ్స్ కూడా నిద్ర ఉండదు. సో ఇంకా నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకొని పోయినారు షాపింగ్ కూడా చేయడం వల్ల. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.